ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుకు తెరలేచింది. ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ మహాసమరం ప్రారంభమవుతోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈసారి ఉత్తర అమెరికా ఖండంలోని 3 దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. దిగ్గజ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులు కూడా తమ ప్రతిభను చాటుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. కాగా ఈసారి ప్రపంచ కప్ అనేక కొత్త రికార్డులకు వేదిక కానుంది. ఎందుకంటే చరిత్రలో తొలిసారిగా 48 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో ఈ టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా సుదీర్ఘంగా సాగనుంది. నేడే తొలి మ్యాచ్ మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ ఫుట్బాల్ పండుగలో భాగంగా ఇవాళ అర్ధరాత్రి అంటే భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ జరగనుంది. తొలి సమరంలో ఆతిథ్య దేశం మెక్సికో సౌత్ ఆఫ్రికా జట్టుతో తలపడనుంది. సొంత గడ్డపై బోనీ కొట్టాలని మెక్సికో చూస్తుంటే వారిని అడ్డుకోవాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలతో ఉంది. కాగా ఫిఫా వరల్డ్ కప్ 2026 సమరంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించిన లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచ కప్. దీంతో తమ అభిమాన లెజెండరీ ఆటగాళ్లను వరల్డ్ కప్ వేదికపై చివరిసారి చూడబోతున్నామనే భావోద్వేగంతో పాటు ఈసారి కప్పు ఎవరు ముద్దాడుతారనే ఉత్కంఠ అభిమానుల్లో రేకెత్తుతోంది. దీంతో ఈ సాకర్ పండుగ రాబోయే రోజుల్లో క్రీడా లోకాన్ని ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి ప్రపంచ కప్ లో పాల్గొనే జట్లకు భారీ స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఛాంపియన్ జట్టుకు 476 కోట్లు, రన్నర్ అప్ జట్టుకు 314 కోట్లు అందనున్నాయి. ఇక 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 276 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టిని ఇప్పుడు ఈ మహా టోర్నీ పైనే నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత్ లేకపోవడం మనకు కాస్త నిరాశనే చెప్పాలి.